ఇక ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎడిటర్ ఇన్ చీఫ్ వెంకటకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ. టీడీపీ ఎమ్మెల్సీ గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి గారు ఇక లేరు అన్న వార్త వినాల్సి వచ్చింది. చెప్పండి అసలు. సంతోష్, మూర్తి గారు అమెరికాలో కొన్ని కార్యక్రమాల కోసం వెళ్లారు. ఈ నెల 6వ తేదీన అక్కడ అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఉన్న గీతం స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ చదువుకుని ఎదిగిన వాళ్ళు చాలా మంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు అమెరికాలో. వీళ్ళందరి పూర్వ విద్యార్థి సమ్మేళనం ఒకటి ఉంది కాలిఫోర్నియాలో 6వ తేదీన. దాంట్లో ప్రసంగించాల్సి ఉంది. దాంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు పెట్టుకుని ఆయన సరే మెల్లమెల్లగా ఇంకా ఏజ్ కూడా మీద పడుతుంది కాబట్టి అందరినీ కలుసుకోవడం, అమెరికాలో కొన్ని ప్రాంతాల పర్యటన ఇలాంటి కార్యక్రమాలతో వెళ్లారు ఆయన. ఇంతకుముందు ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు కూడా ఆయన. ఈ పరిస్థితుల్లో ఆయన నిన్న కాలిఫోర్నియా వెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాలు అవి చూసుకున్న తర్వాత అక్కడ నుంచి అలాస్కా వెళ్లారు. అలాస్కాలో ఆయనతో పాటు మరొక 5గురిని తీసుకుని వెళ్లారు. అంకరేజ్ సఫారీ, అక్కడ వన్యప్రాణి ఇది ఉంటుంది, ఆ సఫారీ చూసి వాళ్ళ రావాలని వెళ్లే ఉద్దేశంతో వెళ్తున్నారు. అక్కడ నుంచి అలాస్కా వెళుతున్న టైంలో ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్ ఒకటి దీన్ని ఢీకొంది. దీంట్లో ఈయనతో పాటు ఇంకా ఉన్నారు తెలుగువారు. మొత్తం 5గురు ఉండగా వెలుగోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, విబిఆర్ చౌదరి అక్కడే మృతి చెందారు మూర్తి గారితో పాటు. ఇంకొకరు కడియాల వెంకటరత్నం, ఈయన గాంధీ అంటారు, కడియాల గాంధీ అంటారు. ఈయన కొంచెం త్రుటిలో గాయాలతో భయపడ్డారు కానీ తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. ఆయన పరిస్థితి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది, బట్ సేఫ్టీగా ఉన్నారు అని మనకి చెప్తారు. నేను ఇప్పుడు తానా వాళ్ళందరితో మాట్లాడాను, చాలా మందితో. అందరూ ఇచ్చిన సమాచారం ప్రకారం చాలా ఘోరమైన ప్రమాదం ఇది. మొత్తం ఆ ట్రక్ ఢీకొనడంతో రోడ్డు పక్కకి వెళ్ళిపోయి ఎవరు సేఫ్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయారని చెప్పి తానా ఇప్పుడే మనకి సతీష్ ను జై తాళ్ళూరి ప్రెసిడెంట్ ఎలక్ట్ కూడా మనతో చెప్పారు. ఇది ఒక బాధాకరమైన ఘటన. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ లేదా వీళ్ళు అక్కడక్కడ చనిపోవడం, కొన్ని హత్యలు, కొన్ని ఆత్మహత్యలు, సంథింగ్ చూస్తూనే బాధపడుతూ ఉంటాం. బట్ ఒక ప్రజాప్రతినిధి, పైగా ఒక పెద్ద మనిషి, ఒక విద్యావేత్త అండ్ విద్యా సంస్థల అధినేత, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండి సర్వీస్ చేస్తున్న ఈయనతో పాటు మరొక 3 తెలుగువారు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా ఇంతమంది అక్కడ చనిపోవడంతో మొత్తం అక్కడ కూడా విషాద వాతావరణం నెలకొని ఉంది. తానా అక్కడ చాలా యాక్టివ్ గా ఇప్పుడు మూవ్ అవుతుంది. అన్ని నగరాల్లో ఉన్న తానా ప్రతినిధులంతా అక్కడికి మూవ్ అవుతున్నారు. చాలా మంది రీచ్ అయ్యారు ఇప్పటికే. మిగతా కార్యక్రమాలు ఏంటి అలాగా అక్కడ ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, పోలీస్ ఫార్మాలిటీస్. అమెరికాలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఇంకొక ఘటన జరిగినా ఫార్మాలిటీస్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని చూస్తున్నారు. ఆ బిజీలో వాళ్ళంతా ఉన్నారు. సంతోష్. అలాగే వెంకటకృష్ణ, అంటే ఎన్టీఆర్ కుటుంబానికి ఈయన అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ప్రత్యక్ష నుంచి పరోక్ష రాజకీయాలకు వచ్చిన ఆయన మార్క్ కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా అసలు మూర్తి గారు ఎటువంటి వ్యక్తి అని మనం చెప్పొచ్చు? వ్యక్తిగతంగా ఆయన ఒక వ్యాపారవేత్త, విద్యా సంస్థలను నెలకొల్పి గీతం సంస్థల ద్వారా గీతం డీమ్డ్ యూనివర్సిటీ అయింది. అది దాని ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉంటాయి రాజకీయంగానో లేకపోతే వ్యాపార పరంగానో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రకరకాల ఆయన మీద అభినందనలు ఉన్నాయి, పొగడ్తలు ఉన్నాయి. ఆ కొండొకచో అన్నట్టుగా అక్కడక్కడ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు అది ప్రస్తావన ఏం కాదు. బట్ ఈ సర్వీసెస్ ఆర్ నాట్, మనం చెప్పలేని సర్వీసెస్ అవి. ఆయన చేసిన సర్వీసెస్ ప్రత్యేకించి వైజాగ్ లో గీతం యూనివర్సిటీ అంటే ఇంకా దానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉన్న యూనివర్సిటీ అది. అలాగే ప్రజాప్రతినిధిగా కూడా ఆయన మంచి సర్వీసెస్ అందించారు. ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా మంచి సేవలు అందిస్తున్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు నేను కూడా కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడి మీ ఛానల్ చాలా బాగుంది, చూస్తున్నాను నేను, చాలా బాగా చేస్తున్నారు, తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా చేయండి అని అన్నారు. అలాగే మనం కూడా 15th ఆగస్టుకి మనం జెండా పండుగ అక్కడ నిర్వహించినప్పుడు వైజాగ్ లో వాళ్ళ సంస్థ నుంచి కూడా మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, మంచి ప్రోత్సాహాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా ఏమున్నా మనం కలిసి చేద్దామని చెప్పారు. మంచి వ్యక్తి, నో డౌట్. అందులో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి. బాలకృష్ణకి చాలా అత్యంత ఆప్తులు. చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ కానీ ఆప్తులు, కుటుంబ
సభ్యులు కూడా. ఇప్పుడు ఆయన మనవడికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక నేను తప్పుకుంటాను రాజకీయాల్లోంచి, మనవడు ఉన్నాడు, మనవడికి ఏదో ఎంపీ టికెట్ వైజాగ్ నుంచి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల రాజకీయంగా వచ్చిన వార్తలు. కానీ ఏమైనా ఇదొక దుర్ఘటన ఆ కుటుంబానికి కానీ, మోర్ పర్టికులర్లీ పార్టీకి కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మూర్తి గారు చనిపోవడం అనేది ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందికరమైన పరిణామం. ఓకే వెంకటకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.